హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. నేను మీ మధు. ఈరోజు వీకెండ్ స్పెషల్ మీకోసం హరియాలి ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఫిష్ ఫ్రై అంటే ఏదో మసాలా వేసుకొని అలా ఆయిల్లో ఫ్రై చేయడం కాదండి. ఈ ఫిష్ ఫ్రైని మనము క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ నేను చేసేది హరియాలి ఫిష్ ఫ్రై అని చెప్పాను కదా. దీంట్లో మనము పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కారం వేయకుండా పచ్చిమిర్చితో చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఫిష్కి చక్కగా పట్టేసుకొని టేస్టీగా ఉంటుంది. నార్మల్గా మనం చేసే ఫిష్ ఫ్రై కంటే ఇది 10 టైమ్స్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ ప్రాసెస్ చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేనైతే 1 kg వరకు ఫిష్ని తీసుకున్నాను. దీన్ని మనము నీట్గా వాష్ చేసుకోవాలి. ఫిష్ అనేది ఎంత నీట్గా వాష్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత ఫ్రెష్గా ఉంటుంది. ఇలా మనం ఉప్పు వేసుకొని ఫిష్ని కడిగి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫ్రై కోసం ఇలాంటి పీసెస్ అయితే తీసుకుంటున్నాను. ఇలా మనం వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పక్కకి పెట్టేసుకోవాలి. గ్రీన్ పేస్ట్ కోసం ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనము పుదీనాని వేసుకోవాలి, కొత్తిమీరని వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా మనము వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీంట్లోకి మసాలా కోసం నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. మనము రెడీమేడ్ మసాలా కాకుండా ఇలా మనము డ్రై రోస్ట్ చేసుకొని వేసుకుంటే ఫిష్ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా మనము పుదీనా, కొత్తిమీర వేసుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. మనకి మంచిగా ఈ గ్రీన్ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి చక్కగా ఇది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనము ఫిషెస్ని వేసేసుకోవాలి. ఇలా మనము ఫిషెస్ అంతటికి కూడా ఈ పేస్ట్ అనేది చక్కగా పట్టేసుకోవాలి. ఇక్కడ మనము వాటర్ వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఫిష్కి అంత మసాలా అనేది ఈజీగా పట్టేసుకోదు. ముందుగా మనం ఇలా ఒక్కసారి అయితే మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా జస్ట్ ఒక్కసారి మనము కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పేస్ట్ అంతా కూడా ఫిషెస్కి చక్కగా పట్టుకునేలాగా ఇక్కడ నేను కొంచెం శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేయటం వల్ల ఫిషెస్కి మసాలా అంతా కూడా చక్కగా స్టిక్ అయిపోతుంది. ఇలా మనము శనగపిండి వేసుకున్న తర్వాత ఒక 3 to 4 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తరువాత మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మనకి నార్మల్ హీటే ఉండాలి, ఎక్కువగా వేడిగా ఉండొద్దు. నార్మల్ హీట్ అయ్యాక మనము కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ ఫిషెస్ని వేసుకోవాలి. ఫిష్ ఫ్రై మనకి క్రిస్పీగా రావాలి అంటే మీరు ఫిషెస్ని ఎప్పుడైనా సరే కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఆ ఫిష్ అనేది లోపటి వరకు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలాగే బయట మనకి క్రిస్పీగా వస్తుంది. ఇలా మనము వన్ సైడ్ మనకి ఒక 5 to 7 మినిట్స్ వరకు మిక్స్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక 7 మినిట్స్ అయ్యాక ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకును వేసుకుంటున్నాను జస్ట్ ఫ్లేవర్ కోసం. తర్వాత ఇంకో సైడ్ మనం ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా మనకి క్రిస్పీగా వచ్చేసింది. ఇలా మనం వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నాకైతే 15 మినిట్స్ పట్టిందండి ఈ ఫిషెస్ని ఫ్రై చేసుకోనికి. కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను.
ఇలా వీటిని ఫ్రై చేసుకొని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీన్ని మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. ఇలా మనము మసాలా కలిపి పెట్టుకున్న ఫిషెస్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా మనం ఫ్రై చేసుకొని తినేయొచ్చు. ఈ హరియాలి ఫిష్ ఫ్రై చేయడం మాత్రం చాలా ఈజీ. మీరు ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్గా మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. సో చూసారు కదా హరియాలి ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేశానో. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.